Hello guys, welcome to our channel Damat Ruchulu. First of all, thanks to everyone who subscribed our channel because today our channel hits 100 subscribers. ఇప్పుడైతే ఈరోజు మన ఛానల్లో సమ్మర్ హెల్తీ స్నాక్ రెసిపీ స్వీట్ పొటాటో ఫింగర్ స్టిప్స్ అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 2 స్వీట్ పొటాటోస్ తీసుకొని వాష్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు స్వీట్ పొటాటో ఉడికించుకున్న తర్వాత పీల్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లో స్వీట్ పొటాటోస్ తీసుకొని బాగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, రుచికి తగ్గట్టు సాల్ట్, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని 1 స్పూన్ పెప్పర్ పౌడర్ తీసుకొని అందులోనే 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, కొరియాండర్ యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఇంకో బౌల్ తీసుకొని అందులో 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని 1 స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ కార్న్ఫ్లోర్ మిశ్రమం మనకి మీడియం కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మన ఫింగర్ స్టిప్స్ కి క్రంచీనెస్ కోసం బ్రెడ్ పౌడర్ అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న డఫ్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఫింగర్ స్టిప్స్ లాగా రెడీ చేసుకొని ఒక్కొక్క ఫింగర్ స్టిప్స్ ని మనమైతే కార్న్ఫ్లోర్ మిశ్రమంలో డిప్ చేసుకొని వెంటనే బ్రెడ్ పౌడర్ తో కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనకైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని ఫింగర్ స్టిప్స్ వేసుకొని మనకు గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని క్రంచీగా తయారైంది అన్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మైనస్ టమోటా కెచప్ కూడా యాడ్ చేసుకొని తింటే క్రంచీ అండ్ హెల్తీ స్వీట్ పొటాటో ఫింగర్ స్టిప్స్ అయితే రెడీ అయిపోతాయి. ఓకే గైస్, ఒకసారి మీరు కూడా ఈ ఫింగర్ స్టిప్స్ అయితే రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.